హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈజీగా అడ్డమైన మసాలా లేకుండా తిన్నా కూడా కడుపులో మంట లేకుండా హాయిగా జీర్ణమయ్యే మటన్ కర్రీ నా స్టైల్‌లో ఎలా చేయాలో సింపుల్‌గా సుత్తు లేకుండా చూపిస్తా చూడండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక ఒక దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డల ముక్కలు నూనెలో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా గోలనివ్వాలి. మరీ అలా అని మాడిపోకూడదు. ఇలా ఉల్లిగడ్డలు గోలినాక కొంచెం పసుపు వేసి అది కూడా గోలనివ్వాలి. తర్వాత కొన్ని పుదీనాకులు వేయాలి ఇందులో. అది కూడా వేగాక ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వీటిని గోలనివ్వాలి. తర్వాత నేనది ఇంట్లో ఒక్కడినే కాబట్టి పావు కిలో మటన్ తీసుకొచ్చాను. కాబట్టి అది శుభ్రంగా కడిగివేసి ఒక 5 నిమిషాలు నూనెలో అటు ఇటు కలుపుతూ ఉండాలి నీసు వాసన వెళ్ళేదాకా. వాటిని కలిపాక మటన్ నూనెలో కొంచెం ఉడికాక రుచికి తగినంత కారం, ఉప్పు వేసి ఒక టమాటా ముక్కను సన్నగా కట్ చేసుకొని అందులో వేయాలి. టమాటాను ఎందుకు వాడుతున్నా అంటే గ్రేవీ చాలా చిక్కగా రావడానికి వాడతాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి టమాటా ఉడకనిచ్చాక 3 గ్లాసుల నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి 9 విజిల్ల సౌండ్ వచ్చేదాకా మటన్‌ని ఉడకనివ్వాలి. నేను లేతది మాంసం తెచ్చాను కాబట్టి తొందరగా ఉడుకుతుంది. కాబట్టి మీరు కూడా తొ లేత తీసుకొచ్చుకుంటే బాగా తొందరగా ఉడుకుతుంది. మూత తీశాక కొంచెం ధనియాల పొడి వేసి ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వాక దించుకోవాలి. తర్వాత మనకెంతో స్పైసీగా, రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టైల్‌లో చేసుకొని తిన్నారంటే మీరు కూడా బాత్రూమ్‌లో మంట లేకుండా హాయిగా మటన్ కూరని తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరెన్నో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్